అర్జున్ రెడ్డి సినిమా టైంలో ప్రధానంగా వార్తల్లో నిలిచిన పేరు రతన్. ఈ మూవీకి సంగీతం అందించిన రతన్ పాటలకు మ్యూజిక్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం హర్షవర్ధన్ రామేశ్వర్ అందించారు. అయితే పాటల విషయంలో తనని రతన్ టార్చర్ చేశాడని, అనుకున్న టైంలో పాటలు ఇవ్వకపోవడంతో తాను తీవ్ర ఇబ్బందులకు గురయ్యానని దర్శకుడు సందీప్ వంగ బాహాటంగానే రతన్ పైన విమర్శలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ విషయంలో సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ కూడా రతన్ ని ఫాలో అవుతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేవి సినిమాతో చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా అరంగేట్రం చేసిన దేవి ఆ సినిమాతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసి పిల్లోడు కాదు పిడుగు అనిపించుకున్నాడు. అదే జోష్తో సంగీత సామ్రాజ్యాన్ని ఏలడం మొదలుపెట్టాడు. అయితే రాను రాను అతని సంగీతంలో మునుపటి జోష్ కనిపించడం లేదనే కామెంట్లు మొదలయ్యాయి. కానీ అతని నుంచి ఎలాంటి కామెంట్లు వినిపించడం లేదు. నిర్మాతలు ఇన్నేళ్లలో దేవి ఇబ్బంది పెడుతున్నాడని కామెంట్లు చేయలేదు. అయితే పుష్ప 2 విషయంలో మాత్రం దేవి చేసిన తప్పులు బయటపడ్డాయి. సినిమాకు దేవి అందించిన నేపథ్య సంగీతం సుకుమార్ కు నచ్చకపోవడం, ఆలస్యం చేయడం వంటి కారణాలతో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని సుకుమార్, తమన్, శ్యామ్ సిఎస్ కు అప్పగించడం జరిగింది. దీనికి సంబంధించిన వివాదం కొద్ది రోజులు నడిచి సినిమా రిలీజ్ తర్వాత సద్దుమణిగింది. అయితే తాజాగా రతన్ తరహాలోనే దేవి కుబేరా టీమ్ ను ఇబ్బంది పెడుతున్నాడనే న్యూస్ బయటికి రావడంతో అంతా షాక్ అవుతున్నారు. మరో 10 రోజుల్లో కుబేరా రిలీజ్ కాబోతోంది. అయితే దేవి మరో 2 పాటలకు సంబంధించిన మ్యూజిక్ ని పూర్తి చేయలేదట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత సునీల్ నారంగ్ బయట పెట్టడంతో అంతా అవాక్కవుతున్నారు. ఈ సందర్భంగా దేవిని విమర్శించకపోయినా లేట్ చేస్తున్నాడనే విషయం బయట పెట్టడంతో దేవి ఇలా చేయడం ఏంటి? మరో 10 రోజుల్లో సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో 2 పాటలు ఇంకా పూర్తి చేయకపోవడం ఏంటి అని అంతా షాక్ అవుతున్నారు. కుబేరా ప్రాజెక్ట్ ని ప్రకటించి 3 ఏళ్లు అవుతోంది. సినిమా సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ పూర్తి చేసి చాలా రోజులే అయిపోయింది. ఇంత టైం ఉన్నా దేవి పాటలు ఇవ్వకపోవడం చర్చకు దారితీస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ వైరల్ అయ్యాయంటే దానికి ఆడియో ప్రధాన కారణంగా నిలుస్తూ ఉంటుంది. కానీ దేవి కారణంగా కుబేరా ఆ ఛాన్స్ ని కోల్పోయింది. ఇది గమనించిన వారంతా దేవి ఏంటి రతన్ లాగా మారిపోతున్నాడనే కామెంట్స్ చేస్తున్నారు.